ప్రతిపాదన హైదరాబాద్ జిల్లా జూ కేపీ వివేకానంద గారు మీరు ఒక్కరు మాట్లాడండి. అధ్యక్ష, మా దగ్గర మిత్రుడు కాబట్టి తప్పకుండా మా యొక్క ఫీలింగ్స్ తెలియాలి కాబట్టి మిమ్మల్ని అవకాశం కోరం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ గారు చాలా డిసిప్లిన్డ్ గల నాయకుడు అధ్యక్ష. చాలా సిస్టమేటిక్గా, వెల్ డిసిప్లిన్గా, వెల్ బిహేవియర్గా, ఒక ఆదర్శవంతంగా ఉండే నాయకుడు అధ్యక్ష. ఫుల్ టైం పాలిటీషియన్ అధ్యక్ష. వారు చిన్న వయసు నుంచి కూడా వారికి అవకాశం లభించిన, అంటే వారికి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా, వారికి పోటీ చేసే అవకాశం లభించకున్నా మరి గత 2-3 దశాబ్దాల వరకు వెయిట్ చేసి 2014లో వారికి అవకాశం వచ్చింది అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వారికి ఎంత నిబద్ధత ఉందో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం పైన. అంటే వారు కమిటెడ్గా ఫుల్ టైం పాలిటీషియన్గా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఫుల్ టైం పాలిటీషియన్స్ అరుదైనటువంటి తరుణంలో మరి 1983కి వెళ్ళి స్టార్ట్ అయ్యి 2014 వరకు కూడా వారికి అవకాశం వచ్చే వరకు కూడా వారు ఓపికతో ఉన్నారంటే వారికి రాజకీయాల పట్ల, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. అధ్యక్ష, వారు నన్ను పర్సనల్ కూడా వ్యక్తిగతంగా కూడా 2014లో మేమందరం కూడా మొదటిసారి శాసనసభకి ఎన్నికైనప్పుడు వారు వ్యక్తిగతంగా కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు అధ్యక్ష. మాట్లాడడానికి కానీ, అసెంబ్లీలో సమస్యలు డిస్కస్ చేయడానికి కానివ్వండి, హైదరాబాద్ విషయాల్ని ప్రస్తావించేటప్పుడు కానీ వారు వ్యక్తిగతంగా ఏమైనా అవకాశం వస్తే వివేకి అవకాశం ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడతారు, బాగా మాట్లాడతారని నేను వ్యక్తిగతంగా కూడా ప్రోత్సహించిన సందర్భం ఉంది. కాబట్టి వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, వారు వయసులో పెద్దవారైనా, నాకంటే చాలా పెద్దవారు, 14 సంవత్సరాలు పెద్ద అయినా కానీ వారు ఒక మిత్రుడిగా, ఒక సోదరుడు దగ్గరగా, ఒక ఫ్రెండ్ లాగా క్రియేట్ చేసుకుంటూ వారు తర్వాత వారి వయసు కూడా తెలియదు అధ్యక్ష. తర్వాత ఆయన అన్న ప్రస్తావించడం జరిగిందని వారి యొక్క మిత్రత్వానికి, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు అధ్యక్ష. అధ్యక్ష, మరి గత 10 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం హైదరాబాద్గా పనిచేసినాం అధ్యక్ష. నగర ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో కానివ్వండి, వరద జలాలు వచ్చినప్పుడు ఏ రకంగా దీన్ని పరిష్కరించాలన్నప్పుడు మేము వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు కూడా అప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ, ఇలా అనేక సమస్యలు పరిష్కరించడంలో మేమందరం ఒక జట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా ఒక టీమ్గా పనిచేసి మరి పనిచేస్తున్న మూలానే మేమందరం కూడా 3 సార్లు గెలవగలం అధ్యక్ష. ప్రజల మనసులో స్థానం సంపాదించుకోగలిగినాం. కాబట్టి గోపీనాథ్ గారు ఆ రకంగా మమ్మల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించి ముందు నడిపించినటువంటి నాయకుడు అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో తప్పకుండా తనదైన పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా కూడా వారు సొంత ఖర్చులతో, చాలా ఆశ్చర్యంగా లేదు అధ్యక్ష, వారు మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయినప్పుడు కానివ్వండి, బూత్ కమిటీస్ ఇచ్చినప్పుడు కానివ్వండి, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్, అంటే కపుల్ ఆఫ్ 2-3 రోజుల్లో కమిటీస్ పూర్తి చేసేవాడు అధ్యక్ష. మేము వారితో నేర్చుకున్నాం ఏ రకంగా చేస్తావు గోపనాథ్. తర్వాత వెల్ డిసిప్లిన్, సిస్టమేటిక్ అంతా కూడా వారు ఇప్పుడు కూడా పోయిన అధ్యక్ష. వారు ప్రబోధించిన తర్వాత కూడా మనం వెళ్ళి కాన్స్టిట్యున్సీలో డివిజన్లో మాట్లాడితే ఎక్కడికక్కడ వారి కమిటీ మెంబర్స్ టు ది పాయింట్ అనేది అధ్యక్ష. అంటే ఏ రకమైనటువంటి మరి ఫోకస్డ్గా, నిబద్ధతగా ఉండడని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కాబట్టి సొంతంగా కూడా తన నమ్ముకున్న వాళ్ళకి, తన కార్యకర్తలకి, తన అభిమానులకి సొంత ఖర్చుతో కూడా వారిని ఆదుకొని వారికి ముందు నడిపించినటువంటి నాయకుడు అధ్యక్ష. సరే, గ్రామీణ వాతావరణం 2 లక్షల ఓటర్లు ఉంటే ప్రాతినిధ్యం వహించడం వేరు, కానీ ఇక్కడ 4 లక్షలు 5 లక్షల నియోజకవర్గాల్లో మరి అందరినీ కూడా ఒక తాటిపై నడిపించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది వారు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో 3 సార్లు శాసనసభ్యుడిగా గెలవడమే కాకుండా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి రోజు మా మధ్యలో లేరంటే మాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారి యొక్క కుటుంబాన్ని కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారు నేను ఒకేసారి 2014లో ఈ సభలోకి వచ్చినాం. కంటిన్యూస్గా 14, 18, 23
కంటిన్యూస్గా 3 పర్యాయాలు వారితో ఈ సభలో వారితో కలిసి పనిచేసినాం. వారు చాలా మృదు స్వభావి, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి, ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకపోయేది. అయితే వారితో నాకు దాదాపు 30-35 సంవత్సరాల క్రితం నుంచే పరిచయం. మా తండ్రి, మా కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళం అధ్యక్ష. ఆ రోజు నుంచి కూడా మాగంటి గోపి గారితో మాకు పరిచయం ఉండేది. అధ్యక్ష, ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మ్యాన్. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి, పార్టీ నాయకుడికి. ఆ రోజు ఎన్టీఆర్ గారికి, టీడీపీకి, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి నమ్మకంగా పనిచేసినాడు. అయితే అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడికి అటు పార్టీకి నమ్మకంగా పనిచేయడం, నిబద్ధతతో పనిచేయడం, అట్లాగే ఇంకోవైపు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో బాగుండడం, ఈ 2 లక్షణాలు చాలా తక్కువ మందిలో సైమల్టేనియస్గా ఉంటాయి. ఈ 2 లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అరుదైనటువంటి వ్యక్తుల్లో మాగంటి గోపి గారు ఒకరని చెప్పి నేను భావిస్తా అధ్యక్ష. అంటే ఆయన కమిట్మెంట్ పార్టీకి, ఆ రోజు టీడీపీలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా చాలా తక్కువ మంది ఎన్టీ రామారావు గారితో అంటి పెట్టుకున్న వ్యక్తుల్లో ఆయన ఒక్కడు అధ్యక్ష. ఆ రోజుల్లో మేము చూసేది, ఎన్టీ రామారావు గారికి అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజులు నాచారం స్టూడియోలో ఉండేది. చాలా దూరంగా ఉండేది హైదరాబాద్కి ఆ రోజుల్లో. చాలా తక్కువ మంది వెళ్ళేది అక్కడికి. కానీ మాగంటి గోపి గారు ఎవ్రీ డే వారితో పాటు కొంతమంది అన్యాయులతోటి అక్కడ ఉండేది అధ్యక్ష. వారితో పాటు ఆ రోజుల్లో సాయిబాబా, స్పోర్ట్స్ రామ్మోహన్, ఇట్లా కొద్ది మందిలో మేము కూడా చాలా ఎక్కువ సందర్భాల్లో అక్కడ ఉండేది అధ్యక్ష. అట్లా ఆ రోజుల్లో కలిసి ఉన్న వ్యక్తులం, ఆ రోజుల్లో ఆలోచనలు పంచుకున్న వ్యక్తులం. అట్లా తర్వాత మేము టీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అదే నిబద్ధతతోటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, నిబద్ధతతోటి పనిచేసిన వ్యక్తి. సేమ్ హ్యాండ్ అట్లనే జూబ్లీహిల్స్ ప్రజలతో కూడా. అంటే ఇంతకుముందు మా కేటీఆర్ గారు అన్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు, 3 సార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే అది జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో అంత ఈజీ కాదు. ప్రజలతో ఆయన నెరవేర్చుకున్నటువంటి సంబంధాలు, ప్రజలకు ఆయన చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా ఆయనని ప్రజానాయకుడిగా నిలదొక్కునేలా చేసినాయి. ఆయన చిరస్మరణీయుడు, ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది. తప్పకుండా ఆయన లేని లోటుని ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉండి ఆ నియోజకవర్గ ప్రజలకి, ఆయన కార్యకర్తలకి, అందరికి కూడా ఆయన లేని లోటుని తీర్చే విధంగా మేము అండగా ఉంటామని మా కేటీఆర్ గారు చెప్పినారు. కాబట్టి మరొక్కసారి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వ్యక్తపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.